ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి, జ్యోతిష, వాస్తు, రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం ఉద్దీప్యస్వజాతవేదో భగ్నన్నిరుతిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ సాత్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్య త్రిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే రాహిమాన్నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోऽस्तुते దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం జ్యోతి సరస్వతి దీపేన సాధ్యతే సర్వం ప్రాతర్దీపం నమోऽस्तुते. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. దీపానికి అటు ఇటు చూపెట్టేశారు. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి. మండపం పైకి వచ్చేసి గురు బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పరం దర్శనం యేన తస్మై శ్రీ గురవే నమః. ఇక్కడ పెట్టేసి గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. దాంట్లో పెట్టేసేయండి అమ్మా. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వఘ్నం విదుషేఖర భారతి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం దేవీం వాచమదనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి. ఫలం మనోదర ఫలం పుత్రపౌత్ర ప్రవర్ధనౌ యస్మాత్ తస్మాత్ శివం మే స్యా అతశాంతిం ప్రయచ్చ మే. ఆ తాంబూలం ఇద్దరు పట్టుకుని నా చేతికి ఇచ్చేసేయండి అమ్మా. ఫలదాన కల్పోత్త సకల సంపూర్ణ శుభ ఫలావాప్తిరస్తు తథాస్తు. అయం ముహూర్తః శుభముహూర్తో అస్తు. ఇద్దరు నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధరుద్ధరః ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయ ధనంబరిః ఏషాం దేవరశ్యామో హృదయస్థో జనార్దనః లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ఆరుసాల నారాయణాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. అరుంధతీ వసిష్ఠాభ్యాం నమః. సర్వేభ్యో మహాదనేభ్యో బ్రాహ్మణేభ్యో. బ్రాహ్మణుని చూసి నమస్కారం చేసుకోండి. వేదవిభ్యో నమో నమః. మనసారా మీ యొక్క తల్లిదండ్రుల్ని, మీ అత్తామామల్ని, మీకు మంచి చదువు చెప్పినటువంటి గురువుల్ని స్మరణ చేసుకున్నటువంటి వారి యొక్క ఆశీర్వచనాలు ఉన్నట్టుగా భావన చేసుకోండి. మాతృదేవో భవ, ఆచార్య దేవో భవ. సర్వేభ్యో మహాజనేభ్యో నమో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఇద్దరు చేయగడుకోండి. శ్రద్ధతో గోవిందనామ స్మరణాన్ని చేసుకోండి. మధుసూదనాయ నమః. వామనాయ నమః. హృషీకేశాయ నమః. దామోదరాయ నమః. వాసుదేవాయ నమః. అనిరుద్ధాయ నమః. అధోక్షజాయ నమః. అచ్యుతాయ నమః. ఉపేంద్రాయ నమః. శ్రీకృష్ణాయ నమః.
ఇరువురు అక్షతలు ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో. ఇద్దరు అక్షతలు తీసుకోండి, ఎడమ చేతిలో వేసుకోండి, కుడి చేయి పైన బోర్లు ఇచ్చండి, రెండు చేతులు కూడా కుడి తొడ మీద ఉంచుకోండి. చెప్పండి. మమ ఉపార్త సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం చకా నమస్కారం చేసుకోండి. శుభాభ్యాం శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య ద్వితీయ పరార్ధే వైవస్వతమన్వంతరే ప్రథమ పాదే భరతవర్షే మేరోః దక్షిణ దిగ్భాగే పక్షే చతుర్థ్యాం ఉపరి పంచమ్యాం వాసరావాసరస్తు శుభవాసయిత్తాయాం శుభవాసరే ఆశ్లేషా నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరతోటి ఆ యొక్క అష్టనాగ దేవతలను ప్రార్థన చేసుకుంటూ ఆదిశేష భగవాన్ని స్మరణ చేసుకుంటూ సంకల్పాన్ని చెప్పుకోండి. అస్మాకం మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ విద్య అభయ ఆయు సంకల్పిత సర్ప సంస్కార సహిత బలిపూజ కర్మణి ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్తి అర్థం శ్రీమన్ మహాగణేశ దివ్య ఆరాధన అర్చన పూజాం అహం కరిష్యే. చక్కగా నమస్కారం చేసుకోండి. భక్తి శ్రద్ధతో వినాయక స్వామి వారిని ఆ ప్రార్థన చేసుకోండి. స్వామి విఘ్నేశ్వర, మా యొక్క జీవితంలో తెలిసి తెలియక ఆచరించేటువంటి సకల విధములైనటువంటి పాపములన్నీ కూడా క్షయం పొంది ఈ జన్మలోను పూర్వజన్మలోను చేసుకున్నటువంటి ప్రతిబంధకముల చేత మాకున్నటువంటి సమస్తమైనటువంటి అరిష్టాలు తొలగడానికి ఈ యొక్క శుభదినమున ఆశ్లేష నక్షత్ర మహాపర్వణి పుణ్యకారుణ యథాశక్తిగా ఈ యొక్క అష్టనాగ దేవతా సహిత ఆదిశేషుడి యొక్క ఆరాధనను సర్పబలి పూజను ఆచరించు సంకల్పించినాము. కావున విఘ్నేశ్వర, మేము సంకల్పం చేసుకున్నటువంటి యొక్క పూజను నిర్విఘ్నంగా సంపూర్ణంగా పరిపూర్ణంగా పూర్తి చేసుకునేటువంటి శక్తిని యోగ్యతను నీ యొక్క అనుగ్రహాన్ని మాకు కలిగించు తండ్రి అని చెప్పేసి మనసారా శ్రీ గణేశ స్వామి వారిని ప్రార్థన చేసుకున్న వారి మీ చేతిలో ఉన్నటువంటి అక్షతలు వారి చేతికి ఇవ్వండమ్మా. ఆయన చేతిలో నీళ్లు వేయండి, అక్షతల నీళ్లు పల్లెల్లో వదిలిపెట్టేసేయండి. ఆవాహనారాధన పూర్ణ అంచ కర్మ కరిష్యే. భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకోండి అన్న. ఈరోజు మనం చేసేటువంటిది ఆశ్లేష బలి పూజ. దీన్నే సర్ప సంస్కార పూజ అని కూడా అంటారన్నమాట. ఈ సర్ప సంస్కారం అనేటువంటిది ఎందుకు చేస్తామంటే కనుక ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ మనం ఏదన్నా తెలిసి తెలియక చేసినటువంటి అపరాధాల వల్ల ఆ యొక్క కర్మ ప్రారంధాల వల్ల ఈ జన్మలో కూడాను ఆ కర్మ ప్రారంధాలు అనుభవించడానికే మనం మరొక జన్మ అనేటువంటిది ఎత్తుతూ ఉంటాం. అలా మన యొక్క కర్మ ప్రారంధాలన్నీ కూడాను మన యొక్క జన్మాంతర దోషాలుగా మన యొక్క శరీరాన్ని పట్టి పీడిస్తూ ఉంటారన్నమాట. కానీ మనకేందంటే కనుక ఆ దోషం అనేటువంటి జాతకంలో వెలువడదు, అదేవిధంగా ఏ యొక్క ప్రశ్నలో కూడా వెలువడదు అనమాట. ఎందుకంటే అది కర్మ ప్రారంధం కాబట్టి, జాతక ప్రారంధం కాదు, కర్మ ప్రారంధం కాబట్టి. అట్టి దోషాలు ఏదన్నా మన యొక్క జీవితంలో పట్టి పీడిస్తుంటే గనక, అంటే ఈ యొక్క సర్పదోషం అనేటువంటిది ఏంటంటే గనక జీవితంలో అన్ని భగవంతుడు మనకు అనుగ్రహించినా సరే సరైనటువంటి సమయంలో మనకి ఎదుగుదల సరిగ్గా లేకపోవడం, ఎప్పటికప్పుడు మన యొక్క జీవితంలో ఏదో ఒక రకమైనటువంటి ఎదురు దెబ్బ తగులుతూ ఉండడము, ఇలా మనకి కంటికి కనపడినటువంటి ఏదో శక్తి మన యొక్క జీవితంలో ఎదుగుదలను ఆపుతూ ఉంటే గనక ఈ సర్ప సంస్కారాన్ని చేసుకోవడం వల్ల అట్టి సమస్త విధములైనటువంటి దోషాలు తొలగిపోతాయని చెప్పేసి శాస్త్రవాక్కు అనమాట. అందుకనే ఇందాక సంకల్పంలో కూడా మనం ఏం చెప్పామంటే కనుక ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ సర్పవధ కానీ క్రిమకీటకాలని వధ చేసినా సరే, ఏదన్నా జంతువుల్ని కానీ మనుష్యుల్ని కానీ మనం శరీరము చేత కానీ మాట చేత కానీ లేదంటే కనుక మన యొక్క శరీరము చేత కానీ వాడిని బాధింపజేస్తే కనుక ఆ యొక్క దోషములన్నీ కూడా తొలగిపోవడానికి ఈ యొక్క సర్ప సంస్కారాన్ని చేస్తున్నామని చెప్పేసి ప్రధానంగా మనం సంకల్పం చేసుకోవడం జరిగింది. అయితే ఒక్కొక్క సంకల్ప నిమిత్తానికి ఒక్కొక్క ఈ యొక్క సర్ప సంస్కారం అనేటువంటిది ఉపయోగపడుతుంది అనమాట. కేవలం ఏదో సర్పదోషం ఉంటేనే చేసుకోవాలి, కాలసర్పదోషమో నాగదోషం ఉంటే చేసుకోవాలని కూడా ఈ సర్ప సంస్కారంలో చెప్పట్లేదు. సర్పము అంటే బంధనముతో సమానం. ఇక్కడ మనం చూసుకుంటే కనుక మొత్తం కూడాను ఆ యంత్రం అనేటువంటిది బంధనంలో ఉండి, ప్రతి మానవుడికి కూడాను దీంట్లో మొత్తం కూడాను 64 డబ్బాలు ఉంటాయండి.
64 డబ్బాలు ఏంటంటే కనుక ప్రతి వాడి యొక్క జీవితంలోనూ 64 సుఖభోగాలన్నీ కూడాను కలగాలంట. అవి కలగకుండా మన యొక్క జీవితంలో ఏవైతే కనుక ఇలా బంధనంలాగా పట్టి పీడిస్తున్నాయో ఆ బంధనాలన్నీ కూడా విముక్తి పొంది మన యొక్క జీవనము సుఖమయంగా జరగాలంటే కనుకను ఈ యొక్క సర్ప సంస్కారం అనేటువంటి జరపడం వల్ల మన యొక్క జీవితంలో ఉన్నటువంటి అరిష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అది కేవలం ఒక విషయంలోనే కాదు, ఏదో సర్పదోషం ఉంటేనో లేదో కాలసర్పదోషం ఉంటేనో అని కాదు. ఏ యొక్క దోషం ఉన్నా సరే జన్మాంతర దోషాలన్నీ కూడా తొలగిపోవడానికి ఈ సర్ప సంస్కారం అనేటువంటిది ఉపయుక్తమవుతుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ మనం పిండ ప్రదానాలు కూడా సమర్పణ చేస్తాం. ఇప్పుడు పూజ మొత్తం అయిన తర్వాత హోమం కూడా చేసిన తర్వాత, అంటే సర్పాది జాతుల్లో ఏదన్నా జాతిని మనం ఇబ్బంది పెట్టి ఉన్నా సరే, లేదు ఏదన్నా కూడా జంతువుల్ని కానీ మనుష్యుల్ని కానీ మనం ఏదన్నా పూర్వజన్మలో కానీ వారికి ఏదన్నా హాని కలగజేసి ఉన్నా సరే వారందరూ కూడా శాంతి పొందడానికి ఈ యొక్క సర్ప సంస్కారం అనేటువంటి ఆశ్లేష బలి పూజ. బలి అంటే దేనికయ్యా అంటే కనుక మన చుట్టూరా వ్యాప్తి చెంది ఉన్నటువంటి యొక్క అరిష్ట దోషాలన్నిటికి కూడాను బలి ప్రదానములు సమర్పణ చేసి వాటిని శాంతింపజేసుకుని మన యొక్క జీవితాన్ని సుఖమయంగా మార్చుకునేటువంటి ప్రక్రియయే ఈ యొక్క ఆశ్లేష బలి పూజ అన్నమాట. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క చుట్టూరా మీకు కనపడుతున్నటువంటి కలశాలు ఏంటంటే కనుక 8 నాగదేవతలు. ఈ యొక్క నాగదేవతలు ఏమిటయ్యా అంటే కనుక కర్కోటకులు అని చెప్పేసి, తీక్షణుడు అని చెప్పేసి ఇలా మొదలైనటువంటి 8 నాగాలన్నిటికి కూడాను ప్రధానమైనటువంటి దేవుడు ఎవరయ్యా అంటే కనుక ఆదిశేషువు. వీరందరికి కూడా అధిష్టానుడు, సర్పాలన్నిటికి కూడా అధిశేషుడు ఎవరయ్యా అంటే కనుక ఆ యొక్క ఆదిశేషువు. కాబట్టి ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి ఆ పెద్ద సర్పరూపం కూడా ఆదిశేషుడు యొక్క రూపమే అన్నమాట. కాబట్టి ఆ యొక్క దేవతలను కూడా ఈ యొక్క మండపంలో ఒక ఆవాహన చేసుకుని సర్పరూపంలో వారు మనకి దర్శనమిస్తూ ఉంటారు. కాబట్టి ఆ శక్తి రూపులు సర్పాలను మనం ఇప్పుడు అభిషేకం గావించి, అలాగే వీరందరూ దేవతలందరికీ కూడా హోమ ప్రక్రియ ద్వారా దేవతలకు మనం ఎలా ఆహారం సమర్పణ చేయాలి సాక్షాత్తుగా అంటే కనుకను దేవానాం ఆజ్యమాహారం అని చెప్పేసి యొక్క శాస్త్రం చెప్తుంది. అంటే ఆవు నేతి ద్వారా మాత్రమే దేవతలకు ఆహారం అనేటువంటిది పరిపూర్ణంగా చెందుతుందన్నమాట. కాబట్టి హోమ ప్రక్రియ ద్వారా ఈ యొక్క ఆవాహితం గావించినటువంటి దేవతలందరికీ కూడాను మనం భోజన రూపంలోనూ హవనాన్ని చేసిన తర్వాత ఇక్కడ పిండ ప్రదానాది బలి ప్రక్రియ ఉంటుందన్నమాట. అయినటువంటి తర్వాత ఈ యొక్క శాంతి ప్రక్రియ అనేటువంటి సంపూర్ణమవుతుంది. ఇది మనం చేసుకునేటువంటి పూజాక్రతువు. దాంట్లో భాగంగా ప్రధానమైనటువంటి విఘ్నేశ్వర ఆరాధన చేస్తున్నాం. భక్తి శ్రద్ధలతో వినాయక స్వామిని ప్రార్థన చేసుకునేసి నమస్కారం చేసుకోండి. జై బోలో అని చేయి బోల్లిచ్చి ఉంచండి. హస్తన్నిధాయ ఓం ఆ కలశే ఏజుధా పవిత్రే పరిహిచ్యతే ఆపో వా ఇదగో సర్వం విశ్వా భూతాన్యావః ప్రాణావా ఆవః తమలపాకులు చేతిలో పట్టుకుని నీటి మీద శ్రీకారం లాగా రాసి పుణ్య నదులన్నీ కూడా కలిసినట్టుగా భావన చేసుకోండి. నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు భాగీరథీట విఖ్యాత పంచగంగా ప్రకీర్తితా. పూజా ద్రవ్యాల మీద నీళ్ళు చల్లండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవుడి మీద చల్లండి. మండపం మీద ఇక్కడ కూడా నీళ్ళు చల్లండి. దేవం సంప్రోక్ష్య మీ శిరస్సును చల్లుకోండి. శిరసి ఆత్మానాంచ సంప్రోక్ష్య యస్మరే పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతరశ్రుతి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీ ఆదో గణపతిం ప్రార్థయిత్వా ఓం గణానాన్తమా గణపతిం భవామహే కవిం కవీన ముపమస్రవస్తమౌ స్వామిన్ సర్వజగన్నాథాయ యావత్ పూజావసానకౌ. అక్షతులు గణపతి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. మహాగణాధిపతయే నమో నమః. తమలపాకులు బోర్లిచ్చి ఉంచండి స్వామి మీద. ఓం అసునీతే పునరస్మాశ క్షప్ర ప్రాణ విహనోధేహి భోగం అమృతం వై ప్రాణా అమృతమావహ ప్రాణానేవ యథా స్థానవక్వయతే స్వామిన్ సర్వజగన్ తావత్వం వీధి భావేన బింబేస్వం సన్నిధిం కురు. కొంచెం ఓం భవ సంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజం అహం భజే. ఓం గం గణపతయే నమో నమః. ఓం గం గణపతయే నమః అనుకుంటూ స్వామిని అర్చన చేస్తూ ఉండండి. ఓం గం గణపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి
ఆసనం సమర్పయామి నవరత్న ఖరిత హేమ సింహాసనం సమర్పయామి తమలపాకుతో రెండేసి పుట్లుగా నీటిని చల్లుతూ స్వామివారికి అభిషేకం చేసినట్టుగా భావన చేసుకోండి. గం గణపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే శుద్ధ ఆచమనం సమర్పయామి. నీళ్లు చల్లుతూ అభిషేకం చేసినట్టుగా భావన చేసుకోండి. ఓం భద్రంగరణే శృణుయామదేవాః స్థిరైరంగైస్తుష్టవాగం సస్తనోభిః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నస్తాక్షో అరిష్టనేమిః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గంగోపవీతం పరమస్తు తేజః. ఓం ఉపవీతాలంకరణాం సమర్పయామి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంగరీషిణీ గంధాది విలేపనాలంకరణాం సమర్పయామి. హరిద్రచూర్ణం సమర్పయామి. కుంకుమ విలేపనాలంకరణాం సమర్పయామి. ఆయనే తే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీ పుష్పాలంకరణాం సమర్పయామి. పుష్పైః సంబోధయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. వికటోత్కట సుందర దంతి ముఖం భుజగేంద్ర సుసర్పగదాభరణం గజనీల గజేంద్ర గణాధిపతి ప్రణతోస్మి వినాయక హస్తిముఖం సురసుర గణపతి సుందర కేశం ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం భవ భవ గణపతి పద్మ శరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే గజముఖ వక్త్రం గిరిజాపుత్రం గణగుణమిత్రం గణపతి ఈశ ప్రియం కరధృత వరశం కంకణపాళిం కబళిత పద్మరుచిం సురచిత వంద్యం సుందర నృత్తం సురచిత మణిమకుటం ప్రణమత దేహం ప్రకటిత తాళం షడ్గిరి తాళమిదం తత్తత్ షడ్గిరి తాళమిదం లంబోదర వర కుంజాసురకృత కుంకుమ వర్ణధరం శ్వేత శృంగం మోదకహస్తం ప్రీతి సఫన సఫలం నయనత్రయవర నాగ విభూషిత నానా గణపతితం తత్తత్ నయనత్రయవర నాగ విభూషిత నానా గణపతితం తత్తత్ నానా గణపతితం తత్తత్ నానా గణపతితం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే తన్నో దందిః ప్రచోదయాత్. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః. చక్కగా నమస్కారం చేసుకుని చెప్పండి. ఓం ఏకదంతం శూర్పకర్ణం గజభక్త్రం చతుర్భుజం పాశాంకుశ ధరం దేవం ధ్యాయేతు శ్రీవరసిద్ధి వినాయకం. ఓం గం గణపతయే నమో నమః. చక్కగా నమస్కారం చేసుకోండి.
వరాలు కురిపించేటువంటి ఆ యొక్క వరసిద్ధి వినాయక స్వామిని భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేసుకున్న వారి జీవితంలో వృత్తిపరంగా, వ్యవహార పరంగా, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా ఉన్నటువంటి సకలమైనటువంటి విఘ్నములు, సంకటములు, ఆటంకములన్నీ కూడా నివృత్తి కలిగించి సర్వదా సంకల్పం చేసుకున్నటువంటి ప్రతి కార్యం యందు సంకల్ప సిద్ధిని, జీవితంలో ఉన్నతిని, సుఖ సంతోషాలను, శ్రేయస్సును అనుగ్రహింపజేయమని చెప్పేసి మనస్ఫూర్తిగా శ్రీ గణేశ స్వామిని ప్రార్థన చేసుకున్నటువంటి వారై నూతనంగా ఏదన్నా సంకల్పాన్ని మనస్సులో అనుకుని ఉంటే కనుక ఆ యొక్క మనస్సంకల్ప సిద్ధిని త్వరగా నెరవేర్చమని చెప్పేసి గణేశ స్వామిని ప్రార్థన చేసుకున్నటువంటి వారై కళ్ళకద్దుకునేసి మీ చేతిలో ఉన్నటువంటి పుష్పములు స్వామి యొక్క శరణాల వద్ద అర్పణ చేసినట్టుగా భావన చేసుకునేసి మండపంలో వేసి నమస్కారం చేసుకోండి. తవ చరణారవిందయో వేదోక్తమైనటువంటి పూజా కార్యక్రమంతో కూడా స్వామి యొక్క చరణాల వద్ద అర్పించినట్టుగా భావన చేసుకున్నటువంటి వారి మనసారా గణపతిని మారుగా స్మరణ చేసుకోండి. స్వామి విఘ్నేశ్వర, మేము పిలవంగానే మా యొక్క పూజకు వచ్చావు తండ్రి, ఎంతో సంతోషం. మా ఇంట్లో ఎటువంటి శుభ కార్యక్రమం జరుపుకున్నా కూడాను తప్పకుండా ఆహ్వానించుకుని అర్చించుకుంటాను స్వామి అని చెప్పేసి గణపతికి శుభ ఆహ్వానం ఇచ్చినట్టుగా భావింపజేసినటువంటి వారి మీ చేతిలో ఉన్నటువంటి అక్షతలు స్వామి దగ్గర వేసి పసుపు గణపతి ఉన్నటువంటి స్థానాన్ని కొద్దిగా కదిలించి నమస్కారం చేసుకోండి. గణపతిం యథాస్థానం ప్రవేశయామి. ఓమితి క్షేమాయ పునరాగమనాయ చ. గణపతి దేవతీశాంకీ శంఖీ చక్రీ చ నందకీ బృహత్సామక్షత్రభద్వర్ధవృష్టియం దృష్టభోజస్వభితముగ్రవీరౌ రక్షాబంధన ముహూర్త శుభముహూర్తో అస్తు. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు తథాస్తు. పాంచభౌతిక శరీర శుద్ధ్యర్థం పాంచభౌతిక శరీరేషు సంభవిత సమస్త పాపక్షయార్థం పంచగవ్య ప్రాశనం అహం కరిష్యే. మీ చేతిలో నక్షత్రం వారి చేతికి ఇవ్వండి అమ్మా. ఆయన చేతిలో నీళ్లు వేయండి. నక్షత్రోదయాతో గోమయం కొంచెం వేయండి, చిటికెడు వేయండి. ఓం దురాదృశా నిత్యపుష్టాంగరీషణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహో వక్వయే శ్రియం ఇతి గోమయం నిక్షిప్య కుశోదకం నిక్షిప్య కాండా దర్భలు పడకుండా వేయాలి. దేవస్యత్వా ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం ఓష్టో హస్తాభ్యాం. ఇప్పుడు ఆ ఉద్రేణ తీసుకుని దాంతో ఇలా కలుపుతున్నట్టుగా చేస్తూ ఉండండి. ఓం ధన్వనాగా ధన్వనా చింజయేమ ధన్వనా తీవ్రా సమదోదయేమ ధనుష్యత్రో నృపకామం కృణోతి ధన్వనా సర్వాపదిశోదయేమ. సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. చేపట్టండి ఇద్దరు కూడాను. యత్వగస్థి గతం పాపం చెప్పండి. యత్వగస్థి గతం పాపం పట్టండి మళ్ళీ. దేహే తిష్టతి మామకే తాగేసేయండి. ప్రాసన చేయడం అనేటువంటిది మన యొక్క దేహంలో మరణం అనేటువంటిది అంటిపెట్టుకుని, బంగారానికి ఎట్లయితే మరణము అంటి ఉంటుందో బంగారం తీసినప్పుడు మొత్తం మట్టి కొట్టుకుపోయి ఉంటుంది. దాన్ని శుద్ధి చేయడానికి అగ్నిలో వేయంగానే ఎలా అయితే కనుక తేజోవంతమైనటువంటి బంగారం సువర్ణం బయటకు వస్తుందో అదేవిధంగా ఈ యొక్క దేహాన్ని అంటిపెట్టుకున్నటువంటి పాపము అనేటువంటిది ఈ యొక్క పంచగవ్య ప్రాసన చెయ్యంగానేను శుద్ధి పొంది ఆ యొక్క శుద్ధ్యాత్మకమైనటువంటి శరీరం అనేటువంటిది వ్యాప్తి చెందుతుంది అని చెప్పేసి దీంట్లో అర్థం. అందుకనే పంచగవ్య ప్రాసన. ఎందుకంటే ఇంత పెద్ద సంస్కారం చేయాలంటే ముందు మనం శరీర శుద్ధిని పొందించుకోవాలి కాబట్టి పంచగవ్య ప్రాసన చేత శరీర శుద్ధిని పొందించుకున్నాం. ఇప్పుడు మండప దేవతల యొక్క ఆవాహన క్రతువు ఉంటుంది. భక్తి శ్రద్ధతో నమస్కారం చేసుకోండి. అయ్యా అక్షతలు తీసుకోండి. చెప్పండి. పూర్వ అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజనంచ కారయత్తు సూర్యధ్యానం ప్రవక్ష్యామి మమ ఆత్మపీడ ఉపశాంతయే. ఓం
సూర్యగ్రహాయ నమః. చక్కగా నమస్కారం చేసుకొని చేతిలో పట్టుకోండి అన్న. వర్తమానో నివేశన్నమృతం వత్సంచ హిరణ్యేన సవితారదేనా దేవో యాత్మాన్ పశ్యన్నో అగ్నిం దోతం వృణేమహే హోతారం విశ్వవేదసం అస్యేగ్నిస్సుకృతం కద్రుద్రాయ ప్రజేతసే వీరుష్టమాయ తవ్యసే ఓచేమ సంతమకం మృతే ఓం భూర్భువస్సువ సూర్యగ్రహే ఆగచ్చ. సూర్యగ్రహం రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం రక్తమాల్యాంబరధరం మేరుం ప్రదక్షిణీకురు బాణం గ్రహమండలే ప్రవిష్టవస్మిన్ హిరణే సూర్యగ్రహస్య మధ్యే వర్తులాకారమండలే సూర్యగ్రహమావాహయామి స్థాపయామి పూరయామి. మరలా తీసుకోండి, చెప్పండి. ఓం చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజనంచ కారయత్తు చంద్రధ్యానం ప్రవక్ష్యామి మమ మనఃపీడః ఉపశాంతయే. ఓం చంద్రగ్రహాయ నమః. పంచకోణాకారమండలే శుక్రగ్రహమావాహయామి స్థాపయామి పూరయామి. మరలా తీసుకోండి. ఓం శం శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజనంచ కారయత్తు శనిధ్యానం ప్రవక్ష్యామి మమ సంపూర్ణ ప్రాణపీడః ఉపశాంతయే. ఓం శం శనైశ్చరాయ నమో నమః. ఓం శమగ్నిరగ్నిస్కరచ్చన్నత్తపతు సూర్యః శంవాతో వాత్ప్రభాపుష్యః యమాయ సోమగం దురిత యమాయ జ్యోతా హవిః యమగం హైగ్నో గచ్చదగ్నిదోతో వరగతః ప్రజాపతేన త్వదేతాన్యన్యో విశ్వజాతాని పరితా బభూవ యత్కామాస్తేజోమస్తన్నో అస్తు వైద్యుష్యాం పతయోరీణాం. ఓం భూర్భువస్సువః శనైశ్వరగ్రహే ఆగచ్చ శనైశ్వరగ్రహం నీలవర్ణౌ నీలగంధౌ నీలపుష్పౌ నీలమాల్యాంబరధరౌ మేరుం ప్రదక్షిణీకురువాణం కిరీటినం సుఖాదీనం పత్ని పుత్ర పరివాసమేదో. నవగ్రహ దేవతలను ప్రార్థన చేసుకున్న వారై జీవితంలో కలిగేటువంటి సకల విధములైనటువంటి గ్రహదోషములు ప్రతిబంధకములు అరిష్టములు నివృత్తి కలిగించి సుఖశాంతులను అనుగ్రహించమని నవగ్రహ దేవతలను ప్రార్థన చేసుకోండి. చెప్పండి. ఓం భూమిం సంప్రాధ్య యువాసవాస పరివీరాగాత్స ఉశ్చేయావారః తంధీరాద కవి ఇంద్రింది స్వాదియోమర్ధాయ విందః వస్త్రం సమర్పయామి. యా జాతా ఓషధయో దేవేభ్యస్త్రగం పురా మందాభిభ్రూణా భగవన్ పిశంగనేత్రం కపిల షుడాడ్యం విషాయుధం ప్రజ్వలదంష్ట్రం బాహుం తం. పీఠం మీద అన్ని వైపులా కూడాను ఈ యొక్క ఆవరణ మీద పడేట్టుగా అక్షతలు వేస్తూ ఉండాలి. నేను నమః అన్నప్పుడల్లా ఓం అనంతాయ నమః అనుకుంటూ అక్షతలు వేస్తూ ఉండాలి. ఓం గుం గురుభ్యో నమః గం గణపతయే ధర్మాయ నమః ఓం జ్ఞానాయ నమో నమః ఓం వైరాగ్యాయ నమో నమః ఓం ఐశ్వర్యాయ నమో నమః ఓం అధర్మాయ నమో నమః ఓం అజ్ఞానాయ నమో నమః ఓం అవైరాగ్యాయ నమో నమః ఓం అనైశ్వర్యాయ నమో నమః ఓం సత్యాయ నమో నమః ఓం సత్వాయ నమో నమః ఓం రజసే నమో నమః ఓం తమసే నమః ఓం మాయాయ నమో నమః ఓం విద్యాయ నమో నమః ఓం పద్మాయ నమో నమః ఓం సూర్యమండలాయ నమో నమః ఓం సోమమండలాయ నమో నమః ఓం మన్యమండలాయ నమో నమః ఓం ఆత్మనే నమో నమః ఓం అంతరాత్మనే నమో నమః ఓం పరమాత్మనే నమో నమః ఓం జ్ఞానాత్మనే నమో నమః ఓం కాళ్యాయ నమో నమః ఓం మహాకాళ్యాయ నమో నమః ఓం దూత్యై నమో నమః ఓం యమదూత్యై నమో నమః ఓం కుముద్వత్యై నమః ఓం భణాయ నమో నమః ఓం ఊత్వాయ నమో నమః ఓం కాళరాత్రే నమో నమః ఓం విద్యుజిహ్వాయ నమో నమః. ఓం నమో భగవతే సకల గుణశక్తి సంయుతాయ యోగపీఠాయ నమో నమః. ఇది పీఠ పూజాం కుర్యాత్. ఓం నమః కామరూపిణే మహాబలాయ నాగాధిపతయే అనంతాయ స్వాహ. శ్రీ నాగమూర్తయే నమో నమః. అనంతమావాహయామి స్థాపయామి పూరయామి. ఫణామణి గుణోపేతం తప్తకాంచన సన్నిభం ధ్యాయామి ప్రసాన్నాట్యం పాతాళ స్థితం స్థిత. శ్రీమతే శ్రీమన్ అనంతనాగాయ నమో నమః. సకలోపచార పూజార్థే అక్షత పూజాం సమర్పయామి. ఓం భుజంగే ఓం భూర్భువస్వః సర్పాయ నమః. సర్పమావాహయామి స్థాపయామి పూరయామి. ఆయన చూపెట్టిన చోట అక్షతలు వేస్తుండండి. ఓం భూర్భువస్వః అనంతాయ నమః. అనంతమావాహయామి స్థాపయామి పూరయామి. ఓం భూర్భువస్వః శేషాయ నమః. ఓం భూర్భువస్వః కపిలాయ నమః. ఓం భూర్భువస్వః నాగాయ. ఓం అనంతాయ నమః అనుకుంటూ
మీరు పూజ చేస్తున్నంతసేపు కూడా స్వామివారిని అనంత శబ్దంతో పూజ చేస్తూ ఉండాలి. ఓం సర్పాన్ మహాభాగాన్ అనంతాదీశ్చ పుత్రదాన్ మండలేతాన్ హితోన్ రుద్రాన్ ధ్యాయామి సురపూజితాన్. శ్రీమతే శ్రీమన్ అనంతాయ నమః. ఓం నమః కామరూపిణి మహాబలాయ నాగాధిపతయే అనంతాయ స్వాహా. ఓం అనంతాయ నమః. అనంతమావాహయామి స్థాపయామి పూరయామి. ఓం భూర్భువః స్వః వాసుకయే నమః. ఓం భూర్భువః స్వః శేషాయ నమః. ఓం భూర్భువః స్వః తక్షకాయ నమః. ఓం భూర్భువః స్వః ఫణయే నమః. ఓం భూర్భువః స్వః దంష్ట్రిణే నమః. ఓం భూర్భువః స్వః భీషణాయ నమః. ఫణయే నమః. ఓం భూర్భువః స్వః దంష్ట్రిణే నమః. ఓం భూర్భువః స్వః భ్రమాయ నమః. ఓం భూర్భువః స్వః భనోదరాయ నమః. ఓం భూర్భువః స్వః కాలరూపాయ ఓం కాలరాత్రే నమః. ఓం భూర్భువః స్వః. చూసారన్న ఎంతమంది అసుర గణాలు అంటే రాక్షసులు, దేవగణాలు, దేవతా దోషము కానీ, అసుర దోషం కానీ, గంధర్వ దోషం కానీ, యక్ష కిన్నరాది దేవతలను మనం ఏమన్నా అంటే నువ్వు అవమానించిన కించపరిచిన పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ అట్టి దోషాలు కానీ, పితృదోషాలు కానీ, నాగదోషాలు కానీ, రాక్షస బాధలు కానీ, పిశాచ బాధలు కానీ ఏవి ఉన్నా సరే ఈ యొక్క ఆశ్లేష బలి పూజ ద్వారా వారందరికి కూడా ఇక్కడ ఆవాహన చేశాం కదా, ఆఖరణ బలిని సమర్పణం చేయడం వల్ల ఆ బలి చేత వారు తృప్తి పొంది మనకు ఆ యొక్క బంధన విముక్తిని కవిస్తారన్నమాట. చక్కగా నమస్కారం చేసుకోండి, కూర్చోండి. ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, నవరత్న ఖరిద హేమ సింహాసనం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనం సమర్పయామి, అధ పంచామృత స్నానం. జాగ్రత్త లోపల పడేను, జాగ్రత్త. సభో కావాలంటే పట్టుకోండి. సభోమిం విశ్వతో వృత్వా పురుష ఏవేదగో సర్వము ఉతామృతత్వస్యేషాణః ఏతావానస్య మహిమా పాదోస్య విశ్వాభూతాని త్రిపాదోద్భూతేత్ పురుషః తతో విశ్వం వ్యక్రామతో సూర్యవన్యాన్ స్వాపయాన్యో ఉషంగ్యాగ్ర్యాదహో అజగరో నామ సర్ప సర్పిన విశోభాన్ తుధానానాంగే భావనస్పతిరను దేవా వడే శుచేరతే తేభ్యః సర్పేభ్యో నమః. సర్పరాజాయ విద్మహే సహస్రఫణాయ ధీమహి తన్నః సర్పః ప్రచోదయాత్. గుల్ఫో పూజయామి, శేషాయ నమః. జంగే పూజయామి, కపిలాయ నమః. ఊరు పూజయామి, నాగాయ నమః. కటిం పూజయామి, గుళికాయ నమః. నాభిం పూజయామి, శంఖపాలాయ నమః. ఉదరం పూజయామి, భూధరాయ నమః. హృదయం పూజయామి, కర్కోటకాయ నమః. బాహూన్ పూజయామి, కాళియాయ నమః. కంఠం పూజయామి, విషాయుధాయ నమః. ముఖం పూజయామి, సహస్రశీర్షాయ నమః. నేత్రాణి పూజయామి, సంరక్షణాయ నమః. లలాటం పూజయామి, వాసుకే నమః. శిరః పూజయామి, నాగరాజాయ నమః. సర్వాంగిన్యాని పూజయామి నమః. ఓం కూర్మసమాశ్రయాయ నమః. ఓం మహాభోగినే నమః. ఓం సుభోగినే నమః. ఓం హలినే నమః. ఓం ముసలశాస్త్రకాయ నమః. ఓం ఫణామణి సుశోభ భాజ్యాయ నమః. ఓం ఫణసప్తకమండితాయ నమః. ఓం భక్తభీష్టప్రదాయ నమః. ఓం శిఖివాహన ప్రియాయ నమః. ఓం శంకరోదకర్ణినీయ. ఇద్దరు కూడాను 2 సమిధలు తీసుకుని చేతిలో పట్టుకుని నమస్కారం చేసుకోండి. అగ్నిహోత్రాన్ని చూసి నమస్కారం చేసుకోండి. అగ్నిన్నమస్కృత్య చత్వారంగాత్రయోస్య వాదాత్వే శీర్షే సప్తహస్తాసో అస్య సప్తహస్తశ్చతుశృంగ సప్తరిక్కోత్ విశీర్షకః త్రిపాత్ ప్రసన్న వదన సుఖాసీన
సుతిస్మితః స్వాహాంత దక్షిణే పార్శ్వే దేవీం వామే స్వధాం దధా తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. 8 దిక్కులా కూడా నక్షత్రం వేయండి. అగ్నయే నమః, హుతవహాయ నమః, వాసినే నమః, కృష్ణవత్మనే నమః, ముఖాయ నమః, సప్తదిక్పాయ నమః, విశ్వానరాయ నమః, జాతవేదసే నమో నమః. ఉపవస్త్రవస్తమము జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదమాన శ్రీమన్నోతిభిస్సీదసాదన పుష్పాః. ఓం గణానాన్వా గణపతిం హవామహే కవిం కవీనాపువస్త్రవస్తమో. శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరధరభజనం మే వశమానయ స్వాహా స్వాహా. వ్రాతపదగే నమో గణపదగే నమ ప్రమథపదయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శుభసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః స్వాహా. గణపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి. ప్రచోదయాత్ స్వాహా. ఓం గజముఖాయ విద్మహే గజవత్రాయ ధీమహి. ప్రచోదయాత్ స్వాహా. బాలచంద్రాయ విద్మహే గజాననాయ ధీమహి. ప్రచోదయాత్ స్వాహా. విఘ్నకర్త్రే చ విద్మహే విఘ్నహంత్రే చ ధీమహి. ప్రచోదయాత్ స్వాహా. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా. యజమానస్య సర్వకార్యానుసారయ స్వాహా. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా. యజమానస్య సర్వకార్యానుసారయ స్వాహా. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా. యజమానస్య సర్వకార్యానుసారయ స్వాహా. వక్రతుండ మహాదేవతా హోమాన్ని చేస్తున్నా భక్తి శ్రద్ధలతో సమస్త విధములైనటువంటి గ్రహదోషములు గ్రహబాధను నివృత్తి కలిగించి సుఖశాంతులను అనుగ్రహించమని నవగ్రహ దేవతలను ప్రార్థన చేసుకోండి. ముందుగా సూర్యగ్రహ హోమాన్ని చేస్తూ ఉన్నాము. ఓం సూర్యగ్రహాయ ఇదం అనుకుంటూ వేస్తూ ఉండండి. సూర్యుడు జీవితంలో ఆత్మస్థైర్యాన్ని, ఉన్నతిని, ఆరోగ్యాన్ని అనుగ్రహించేటువంటి గ్రహం, కీర్తి ప్రతిష్టలు కూడా అనుగ్రహించేటువంటి గ్రహం సూర్యగ్రహం. అట్టి సకల శుభాలను అనుగ్రహించమని సూర్యనారాయణ స్వామి వారిని ప్రార్థన చేసుకుంటూ సూర్యగ్రహాయ ఇదం అనుకుంటూ వేస్తూ ఉండండి. ఓం కృష్ణే ధావర్తమానో నివేహయన్ అమృతం వచ్చన్ చ. ఓం కృష్ణే ధావర్తమానో నివేహయన్ అమృతం వచ్చన్ చ. రోగపీడోపశాంతిరస్తు. చక్కగా నమస్కారం చేసుకోండి అయ్యా. ఓం బుధగ్రహాయ ఇదం అనుకుంటూ వేస్తుండండి. బుధుడు ఐశ్వర్యకారకుడు. ఇంట్లో ఐశ్వర్యం వచ్చినటువంటి డబ్బు నిలబడాలన్నా, సుఖ సంతోషాలు ఇంట్లో నిలబడాలన్నా ఐశ్వర్యకారకమైనటువంటి ఫలితాలు కలగజేసేటువంటి వాడు బుధగ్రహం. అదేవిధంగా పిల్లలకు విద్యారంగంలో ఉన్నతి చేకూరాలన్నా, కళారంగాల్లో ఉన్నతి చేకూరాలన్నా బుధుడు యొక్క ఆధీనంలోనే ఉంటుంది. బుద్ధికారకుడు బుధుడు కాబట్టి అట్టి శుభమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసరింపజేయమని, వ్యాపార రంగంలో కూడా ఉన్నతి చేకూరాలన్నా బుధుడు యొక్క ఆధీనంలోనే ఉంటుంది. అట్టి సకల విధములైనటువంటి శుభాలను అనుగ్రహించమని బుధమూర్తిని ప్రార్థన చేసుకుంటూ స్వాహాన్నపుల్లా కూడా వేస్తూ ఉండండి. ఓం ఉద్బుద్ధ్యస్వాగ్నేవ్రియాఖ్యేన విష్టాపూర్తేధకోసురేధా భజంచ. ఓం ఉద్బుద్ధ్యస్వాగ్నేవ్రియాఖ్యేన విష్టాపూర్తేధకోసురేధా భజంచ. ఓం ఉద్బుద్ధ్యస్వాగ్నేవ్రియాఖ్యేన విష్టాపూర్తేధకోసురేధా భజంచ. ఇదం విష్ణుక్రమే త్రేధారేదే పదౌ. భోగభాగ్యాలను అనుగ్రహించేటువంటి గ్రహం శుక్రగ్రహం. భోగభాగ్యాలంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే లగ్జరీ లైఫ్ని, సుఖవంతమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించేటువంటి గ్రహం శుక్రగ్రహం. అదేవిధంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యతను, ప్రేమారాగాలను అనుగ్రహించేటువంటి గ్రహం కూడా శుక్రగ్రహం. అట్టి శుభమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసరింపజేయమని శుక్రమూర్తిని ప్రార్థన చేసుకుంటూ శుక్రగ్రహాయ ఇదం అనుకుంటూ వేస్తూ ఉండండి. ఓం శుక్రంతే అన్యత్ తదంతే అన్యత్ విశ్రూపే హనే ద్యౌరివాసే విశ్వాహి మాయా స్వదాపవిత్రాదే పురుషన్యరాత్రస్తు స్వాహా. ఓం శుక్రంతే అన్యత్ దదంతే అన్యత్ విరూపే హనే ద్యౌరివాసే విశ్వాహి మాయా స్వావో భద్రాదే పురుషన్యరాత్రస్తు స్వాహా. కేతవే నమో నమః స్వాహా. ఓం విశ్వమండలాయ విద్మహే నవస్థానాయ ధీమహి. నవగ్రహ ప్రచోదయాత్ స్వాహా. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. అధిపతయే అనంతాయ స్వాహా. కామరూపిణే మహాబలాయ నాగాధిపతయే అనంతాయ స్వాహా. ఓం నమః కామరూపిణే
महाबलाय नागाधिपतये अनंताय स्वाहा 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 महाबलाय नागाधिपतये अनंताय स्वाहा स्वाहा అయ్యా అనంతాయ ఇదం అనుకుంటూ వేస్తుండండి. ఓం నమః కామరూపిణే మహాబలాయ నాగాధిపతయే అనంతాయ స్వాహా స్వాహా नमः कामरूपिणे महाबलाय विद्महे सर्पराजाय धीमहि तन्नो नागः प्रचोदयात् स्वाहा सर्पराजाय धीमहि तन्नो नागः प्रचोदयात् स्वाहा सर्पराजाय धीमहि तन्नो नागः प्रचोदयात् स्वाहा भुजंगेशाय नागः प्रचोदयात् स्वाहा भुजंगेशाय विद्महे सर्पराजाय धीमहि तन्नो नागः प्रचोदयात् स्वाहा श्रद्धां मेधां यशः प्रज्ञां विद्यां बुद्धिं श्रियं बलं आयुष्यं तेजः आरोग्यं देहि मे ध्यायेत् षण्मुखमिन्दुकोटिसदृशं रत्नप्रभाशोभितम् बालार्कद्युतिषट्किरीटविलसत्केयूरहारान्वितम् कर्णालम्बितकुण्डलप्रविलसद्गण्डस्थलाशोभितम् किञ्चित् कङ्कणकिङ्किणीरवयुतं शृङ्गारसारोदयम् ध्यायेद्दीप्सितसिद्धिदं शिवसुतं श्रीद्वादशाक्षं गुहम् खेटं कुक्कुटमङ्कुशं च वरदं पाशं धनुश्चक्रकम् वज्रं शक्तिमसिं च शूलमभयम् दोर्भिर्धृतं षण्मुखम् ध्यायेत् चित्रमयूरवाहनशुभम् चित्राम्बरालङ्कृतम् ध्यायेत् षण्मुखमिन्दुकोटिसदृशं रत्नप्रभाशोभितम् बालार्कद्युतिषट्किरीटविलसत्केयूरहारान्वितम् कर्णालम्बितकुण्डलप्रविलसद्गण्डस्थलाशोभितम् किञ्चित् कङ्कणकिङ्किणीरवयुतं शृङ्गारसारोदयम् ध्यायेद्दीप्सितसिद्धिदं शिवसुतं श्रीद्वादशाक्षं गुहम् खेटं कुक्कुटमङ्कुशं च वरदं पाशं धनुश्चक्रकम् वज्रं शक्तिमसिं च शूलमभयम् दोर्भिर्धृतं षण्मुखम् ध्यायेत् चित्रमयूरवाहनशुभम् चित्राम्बरालङ्कृतम् भवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च नमः शङ्कराय नकार अकार मकार अकार शकार शकार अकार नकार ककार अकार रेफ आकार यकार अकार नमः शङ्कराय नकारोदात्त अकार मकाराल्पतर प्रयत्नतैरो व्यञ्जनस्वरित अकार शकार शकार इदगो सत्पेभ्यो हविरस्तुजुष्टौ आश्लेषायेषामनुयन्ति चेतः ए अन्तरिक्षं पृथिव्यासामेषान्त शुडकोशमयतो अन्तरिक्षकोशान्तं तद्वायुनाशान्तं तन्मेषान्तको शुडकोशमयतो
विद्यौ शान्ता सादित्येन शान्ता सा मे शान्ता षकोशमयतो पृथिवी शान्तिरन्तरिक्षको शान्तिर्द्यौ शान्तिः दिशः शान्तिरवान्तरदिशा शान्तिः अग्निः शान्तिर्वायुः शान्तिरादित्यः शान्तिः चन्द्रमाः शान्तिर्नक्षत्राणि शान्तिः तापः शान्तिरोषधयः शान्तिर्वनस्पतयः शान्तिः गौः शान्तिरजा शान्तिः रश्वः शान्तिः पुरुषः शान्तिः ब्रह्म शान्तिः ब्राह्मणः शान्तिः शान्तिः रेव शान्तिः शान्तिर्मे अस्तु शान्तिः तयाः को शान्त्या सर्वशान्त्या मह्यं विपदे चतुष्पदे च शान्तिं करोमि शान्तिर्मे अस्तु शान्तिः एह श्रेष्ठ क्रेष्ठ धरिष्ठ तपो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यं धर्मश्चैतानि मोत्तिष्ठन्त मनोत्तिष्ठन्त श्रेष्ठ क्रेष्ठ धृतिष्ठ तपो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यं धर्मश्चैतानि मामाः शिशुः सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनामदितुमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः कालहर दुःखहर कष्टहर रोगहर दारिद्र्यहर ऋणहर सर्वपाप हरों हर 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 सकल सर्वारिष्ट शान्तिरस्तु सर्वे जना सुखिनो भवन्तु। వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.